జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే బీజేపీ తీసుకోవచ్చు, మనకి పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ తీసుకోవచ్చు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తూ సనాతన ధర్మం గురించి కూడా మొత్తం ఈ దేశం మొత్తంలో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా ఈరోజు త్రిమూర్తుల్లాగా ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకనే మన అందరం కూడా ఆలోచించాలి. ఎంత కష్టపెట్టినా, మనల్ని విమర్శించినా, తల్లిల్ని, ఆళ్ళని, ఆడబడుచుల్ని, ప్రతి ఒక్కరిని తిట్టినా కానీ మనం ఎక్కడా కూడా పేషెన్స్తో ముందుకెళ్తూ, కంపాషన్తో ముందుకెళ్తూ, ఒక ప్యాషన్తో ముందుకెళ్తూ, మనం ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తూ ఈరోజు ఒక ఫర్మిడబుల్ లీడర్షిప్ని మనకు అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మనం చూసుకోవచ్చు, యూత్ మొత్తం కూడా ఈరోజు ఎదురు చూస్తుంది. ఏమని ఎదురు చూస్తుంది? భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవుతుంది, ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ మొదలైంది, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ మొదలైంది, కర్నూలులోని ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, డ్రోన్ ఇండస్ట్రీ రాబోతుంది. ఆ రోజుల్లోని కర్నూలులోని మీరు మొత్తం పార్క్ని డెవలప్ చేద్దామని చూస్తే